ఒక వ్యక్తి ఆసుపత్రి వద్ద కాలికి గాయంతో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి తన ఊరికి వెళ్లాలనుకున్నాడు. అక్కడే ఉన్న ఓ అంబులెన్స్ వేసుకుని వెళ్లాడు. కానీ అనుకున్నట్లుగా అతని ఇంటికి చేరుకోలేదు. అంబులెన్స్ తో పారిపోతున్న అతన్ని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్లో చేజ్ చేయాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే అంబులెన్స్ తో కల్వర్టును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ శివారు హయత్ నగర్లోని సన్ రైజ్ హాస్పిటల్లో కాలు గాయానికి చికిత్స చేయించుకున్నాడు. అయితే అతను ఖమ్మానికి వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా అంబులెన్స్ ని ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలోనే పేషెంట్ను హాస్పిటల్కు తీసుకొచ్చిన ప్రభుత్వం 108 అంబులెన్స్ సిబ్బంది బండిని హాస్పిటల్ పక్కనే పార్క్ చేశారు. ఇది గమనించిన అతను 108 ప్రభుత్వ అంబులెన్స్ చోరీ చేసి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వైపు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీకి గురైన అంబులెన్స్ ను పట్టుకునేందుకు సినీ ఫకీలో చేజ్ చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా, చిట్యాల, కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి అంబులెన్స్ తో పారిపోయాడు. దీంతో ఒక ఏఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. చివరికి కేతేపల్లి మూసీ బ్రిడ్జిపై లారీల్ని అడ్డుగా పెట్టి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మూసీ బ్రిడ్జి వద్ద ఉన్న కల్వర్టును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేక అంబులెన్స్ చోరీ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. చికిత్స కోసం అంబులెన్స్ దొంగను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేయగా పోలీసులకు గతంలోనూ మనోడు అంబులెన్స్లను ఎత్తికెళ్లినట్లు తెలిసింది.